నా ఉమ్, పాయింట్ ఏంటంటే ఇంక రూపాయి పెట్టే అదనపు ఖర్చంతా అప్పే. ఉమ్, ఇది మొదటి పాయింట్. ఓకే. నువ్వు పెన్షన్ ఇస్తావా, అమ్మఒడి ఇస్తావా, లేకపోతే అమ్మకు వందనం అని పేరు ఇస్తావా, లేదా నిరుద్యోగ భృతి ఇస్తావా, ఉమ్, ఏదైనా సరే ఇంకా అప్పుతో చేసే పని తప్ప సొంత డబ్బులు ఏమీ లేవు. అంటే ఓకే. అప్పు ఎంత అటు కెపాసిటీ ఎంత జగన్మోహన్ రెడ్డి ఈడ్చి కొడితే 50 నుంచి 60 వేల కోట్లు చేసినాడు. అదే గగ్గోలు పెట్టేసినాం ఇది ఎక్కువ ఎక్కువ అని. రెండు ఉమ్, అప్పులు కూడా ఎలా పడతాలో చేయడానికి లేదు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం, ఏం కుదరదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డబ్బులే తప్ప ఇంకేదన్నా ఉంటే ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు పెడితే ఇంకో 10-20 వేల కోట్లు తేవచ్చు. ఉమ్, ఏదైనా సరే ఇంక అప్పు తప్ప ఇంకొక మార్గం లేదు. అప్పు ఎంత చేస్తారు? ఓకే. 60,000. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చి కొడితే 60,000 కోట్లు చేస్తే ఏదేదో అయిపోయింది రాష్ట్రం. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చిన హామీల విలువ ఎంత? 1,60,000 కోట్లు. ఉమ్, అంటే ఇంక ఏది చేసినా అప్పుతో చేయాల్సిందే తప్ప, అంటే మొత్తం తూచా తప్పకుండా పాటించాలంటే ఇంకొక 1,60,000 కోట్లు అప్పు చేయాలి పర్ ఇయర్. ఉమ్, అంటే బడ్జెట్ అంత అప్పు చేయాలి. ఉమ్, అది ఆచరణలో సాధ్యం కాదు. ఒక 60-70 వేల కోట్లు చేస్తే ఎక్కువ. ఉమ్, అంటే మ్యాక్సిమం సగానికి సగం కూడా రీచ్ కావడానికి కష్టం అవుతా ఉంది. కాబట్టి ఎంత సంక్షేమం చేయాలి, ఎంత అప్పు తేవాలి, ఉమ్, ఇది మేజర్ పాయింట్. కాబట్టి ఎంత అప్పు ఎంత సంక్షేమం చేయాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవకాశం ఉంటే ఎంత అవసరం ఉంటే అంత చేయలేవు. మీ బడ్జెట్ అంతా రీచ్ కావాలంటే సాధ్యం కాదు, ప్రజల కోరికలంతా తీర్చడం సాధ్యం కాదు. కాబట్టి సోర్స్ ఎంత ఖర్చు ఎంత అనేది నిజాయితీతో కూడుకున్నటువంటి మాట మొదట్లో చెప్తే కొన్ని విమర్శలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ఎందుకు అట్ట చెప్పినావు, ఓట్లు పోసడం పోయి అని వైసీపీ ఖచ్చితంగా ఆరోపిస్తుంది. ఉమ్, అది ఒక ప్రభావం చేసింది. కాబట్టి ఇప్పుడు నిజాయితీగా చెప్దామా, మెల్లిగా చేసుకుంటూ తత్వం బోధపడంగా ప్రజలకు చెప్దామంటే మెల్లిగా చేసుకుంటా పోతే ప్రజలు అపార్థం చేసుకుంటారు. ఉమ్, ఫస్ట్ విమర్శలు చేసినా అర్థం చేసుకుంటారు. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఏమని కోరుకున్నారు ప్రజలు? అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి మొత్తం సంక్షేమం చేసేసినాడు, ఈయన వస్తే కొంచెం డెవలప్మెంట్ చేస్తాడేమో, అంతే కదా. ఉమ్, డెవలప్మెంట్ అంటే ఏంటనేది నిర్వచనం నేను పోను, కానీ ప్రజలకు డెవలప్మెంట్ కావాలి. ఉమ్, ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ ఇవి చూడరు ప్రజలు. అంటే అమరావతి రాజధాని ఆ యాంగిల్లో వాళ్ళు, పోలవరం వెంటనే కట్టేస్తారా కట్టరా, రెండోది పరిశ్రమలు పెరిగితే వస్తాయా రావా, ఈ మూడు డెవలప్మెంట్ గా చూస్తారు ప్రజలు. రోడ్లు పెద్ద ఎత్తున వేస్తారా వేయడానికి, ఉమ్, అంటే రోడ్లు కనపడతాయి, ప్రజలకు కనపడే అభివృద్ధి. ఉమ్, తర్వాత పోలవరం, మూడోది పరిశ్రమలు రావడం, నాలుగోది అమరావతిలో అద్భుతాలు చేయడం. ఈ 4 మాత్రమే ప్రజలకు కనపడే అభివృద్ధి. ఇది ఏమి చేయాలో డబ్బే. అసలు పోలవరం అంటే ఇక్కడ చంద్రబాబు ఆ గారు డబ్బంతా కేంద్రం ఇస్తుందన్న ఒక నమ్మకం కదా ఇప్పుడు. కేంద్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవ్వదు. ఇవ్వదా? దేనికి ఇవ్వచ్చు కేంద్రం అంటే ఆ, పోలవరానికి ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ బాకీ ఉంది కాబట్టి. ఉమ్, అమరావతిలో కూడా దేనికి ఇస్తుందంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ అండ్ రాజ్భవన్ మరియు హైకోర్టు. ఈ ఇప్పుడు 4 నాకు ఇప్పుడు అమరావతి ఇప్పుడు ఏంటి ఈ మూడు ఇప్పుడున్న ప్రస్తుతం నేను కూల్ చేస్తారా మరి? ఏంటివి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ హైకోర్టు ఉంది, అక్కడ ఉన్న సచివాలయం ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ, వీటన్నిటి పరిస్థితి ఏంటి? వాటికి నిధులు ఇస్తే వీటికి కూడా దాదాపు ఉమ్, హైకోర్టుకు సంబంధించి ఏంటంటే ప్రజెంట్ ఉన్నది హైకోర్టు బిల్డింగ్ వచ్చి ఉమ్, సివిల్ సిటీ కోర్టు. ఓకే. ఒక రకంగా వీళ్ళు దాంట్లో అద్దెకుంటున్నట్టు లెక్క. ఉమ్, కాబట్టి రేపు హైకోర్టు కడితే సివిల్ సిటీ కోర్టుగా మారిపోతుంది. ఉమ్, అసెంబ్లీ అండ్ సెక్రటేరియట్ ఉండేది ఏ వాటికి వాడుకుంటారు. ఆ రాష్ట్ర సంబంధించి చాలా పనులు ఉంటాయి కాబట్టి. ఓకే. అంటే నేను అంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాజధానికి ఇస్తే 3టికి ఇస్తారు, 4టికి ఇస్తారు. రాజ్భవన్, సెక్రటేరియట్ అండ్ హైకోర్టు అండి 4 కట్టేస్తారు. 4 కట్టాలంటే ఫస్ట్ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలిగా. ఉమ్, మౌలిక వసతులు అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 ఎకరాలని ఏం చేయాలి? బైఫర్కేషన్ చేసి రోడ్లు వేసి ఫస్ట్ ప్లాట్లు రెడీ చేయాలి. ఓకే. అంటే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. ఉమ్, 37,000 మంది ఇచ్చారు. ఒక్కొక్క ఎకరాకు 2-3 ప్లాట్లు ఇవ్వాలి. కమర్షియల్ ప్లాట్ ఒకటి, 2 హౌసింగ్ ఏరియాలో. అంటే 1,00,000 ప్లాట్లు క్రియేట్ చేయాలి ఆ 50,000 ఎకరాల్లో. కానీ 1,00,000 ప్లాట్ క్రియేట్ చేయాలంటే మినిమం విద్యుత్తు, రోడ్లు, వీటికి కనీసం అట్లీస్ట్ కూడా 20-30 వేల కోట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 40-50 వేల కోట్లు అన్నారు. ఈ 20-30 వేల కోట్లు ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తా ఉంది. ఏది ఆ 2,000 కోట్లు ఇచ్చారు కదా, 500 కోట్లు వాటర్, అంతకుమించి మేము ఇవ్వలేమని చెప్పి. ఇంకా నాకు తెలిసి దానికి ఏమి డబ్బులు ఈరోజు. నువ్వు అవన్నీ రెడీ చేసి ఫ్లాట్ చూపిస్తే దాంట్లో అసెంబ్లీ సెక్రటరీకి అయిన ఖర్చులో వాళ్ళు ఎంత ఇస్తారో చూడాలి. పాయింట్ ఏంటంటే ప్రతిదీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పోలవరానికి సంబంధించి తేల్చేశారు, ఎందుకంటే ఆ డయాఫ్రామ్ వాళ్ళు తేలేంత వరకు కొత్త కట్టేది ఏముండదు, అది టైం పడతా ఉంది. కాబట్టి పరిశ్రమలు రావాలన్నా మౌలిక వసతులు కల్పించాలి. ఏదైనా డబ్బుతో ముడిపడింది కాబట్టి ఏదైనా ఆ డబ్బు ఎక్కడ వస్తుందంటే అప్పు ద్వారా వస్తుంది. ఎందుకంటే 1,90,000 కోట్ల రూపాయల ఆదాయం అయితే 1,89,000 కోట్లు ఖర్చులు ఉన్నాయి. ఇంకా మిగిలేదు 10,000 కోట్లు మాత్రమే ఉంది. కాబట్టి 10,000 కోట్లతో కూడా ఈ డిఎల్ గిఎల్తో అయిపోతుంది. అంటే ఆదాయం ఖర్చులు ఫిక్స్డ్,
ఇంకేం చేయాలని అప్పు చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? శ్వేతపత్రం ఏమని రిలీజ్ చేయాలి? ఎన్నికల హామీలు ఏదో ఇచ్చినాము, దానికి సంబంధించి ఒక సంజాయిషి చెప్పేసి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వచ్చే అప్పులకున్న అవకాశాలు ఎంత, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు ఎంత, కాబట్టి ఉన్నంతలో ఈ సంక్షేమాన్ని నేను అమలు చేస్తాను అని నిజాయితీగా ఒప్పుకుంటే ప్రజలు కొంత స్టార్టింగ్ లో బాధపడినా ఎండ్ ఆఫ్ ద డే మీరు నిజాయితీ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు.